సక్సెస్ కి షార్ట్ కట్స్ ఏమీ లేవు. కష్టపడడం ఒక్కటే దానికి మార్గం. ఓటమి గురించే ఆలోచిస్తూ కూర్చుంటే అపజయాలే ఎదురవుతాయి. గెలుపు గురించిన వ్యూహాలు రూపొందిస్తే విజయాలు సాధ్యమవుతాయి. నీలోని బలహీనతలన్నీ ఈ క్షణమే విడిచిపెట్టు. నవ ఉషోదయం నీకోసం ఎదురుచూస్తోంది. మన జీవితంలో మార్పు వచ్చేది మన ఆలోచనల వల్లే గాని ఎవరో మనుషుల వల్ల కాదు. పోరాటం చెయ్యాలి. మనల్ని బాధ పెట్టే సమస్యలపైన, మన జీవితంలోని కష్టాలపైన. ఒక మనిషి యొక్క నిజమైన సంపద ఆస్తి ఐశ్వర్యాలు కాదు, ఆరోగ్యం. దాన్ని ఒక్కటి కాపాడుకుంటే చాలు, మన దగ్గర అన్నీ ఉన్నట్టే. జీవితంలో గెలవాలంటే కండబలం కన్నా బుద్ధిబలం ఎక్కువ ఉపయోగించాలి. ఎప్పుడూ నాతో ఇది చేయలేవు అని చెప్పకు. నువ్వు తప్పు అని ప్రూవ్ చెయ్యడానికైనా నేను సాధించి తీరుతాను. ఒక మనిషి యొక్క మంచితనాన్ని నిర్ణయించేవి అతడి ప్రవర్తన, మాటలు, ఇంకా వ్యక్తిత్వం మాత్రమే. వాటిని అదుపులో పెట్టుకున్న మనిషి నలుగురిలో కీర్తిని గడిస్తాడు. అతిగా ఆలోచించడం అనేది నిజంగా చాలా చెడ్డ అలవాటు. అది ఏమీ లేని సమస్యను కూడా పెద్దగా చూపించి మనకు తలనొప్పి తెప్పిస్తుంది. కాబట్టి దేని గురించి ఎంత ఆలోచించాలో అంతవరకు మాత్రమే ఆలోచించడం నేర్చుకోవాలి. సరిగ్గా సాధన చేస్తే ఏదైనా సాధ్యమే.